హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సౌత్ ఆఫ్రికా లీగ్లో 30th మ్యాచ్ అయిన ఎంఐ క్యాపిటల్ వర్సెస్ ప్రిటోరియా క్యాపిటల్ మ్యాచ్ అనౌన్స్ అండ్ ప్రొడక్షన్ చూద్దాం. సో ఇక ఫస్ట్గా చూసుకుంటే ప్రిటోరియా క్యాపిటల్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. దీని ఎక్స్పెక్టెడ్ టీం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అది బౌలింగ్, ఇటు బ్యాటింగ్, ఆల్రౌండర్స్తో చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో చూసుకుంటే రహమానుల్లా, గుర్బాజ్ అండ్ రాసో, నీషం మంచి బ్యాట్స్మెన్స్. సో అవసరమైన టైంలో అయితే వీళ్ళు హిట్టింగ్ చేసే సత్తా ఉంది. అలాగే చేజింగ్లో టీంని ముందుకు నడిపించే సత్తా అయితే ఉంది. సో బ్యాటింగ్ అయితే వీళ్ళు బేస్ అండ్ పిచ్ టెక్నిక్ బేస్ చేసుకుని వీళ్ళకి బ్యాటింగ్ చేసే సత్తా ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే లివింగ్ స్టోన్ ఆఫ్ స్పిన్ వేస్తారు. పార్నెల్ అండ్ నోజ్ మంచి స్పీడ్ స్టార్స్ అయితే ఉన్నారు ఈ పిచ్ లో. సో ఈ టీంలో కూడా ఈ పిచ్ ని బేస్ చేసుకుని వీళ్ళైతే మంచి ఫాస్ట్ బౌలింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సిచ్యువేషన్ తగ్గట్టుగా వీళ్ళు బౌలింగ్ వేసే సత్తా అయితే ఉంది. ఇక ఓవరాల్ గా చూసుకుంటే అటు బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఆల్రౌండర్స్ తో చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు ప్రిటోరియా క్యాపిటల్స్. నెక్స్ట్ ఎంఐ కెప్టెన్ చూసుకుంటే కనుక మనకి మంచి టీం అయితే ఉంది ఇక్కడ. రషీద్ ఖాన్ కానీ, వండర్ డసన్ కానీ, హెండ్రిక్స్ కానీ, బ్రెవెస్ కానీ, ఇంగ్రామ్ కానీ, లిండే కానీ, బోల్ట్ కానీ, మంచి అటు బ్యాటింగ్స్, ఇటు బౌలర్స్ అండ్ ఆల్రౌండర్స్ తో చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక కెప్టెన్ విషయానికి వస్తే రషీద్ ఖాన్ మంచి బౌలరు, అలాగే మంచి బ్యాట్స్మెన్ కూడా. లోయర్ ఆటలో మంచి పరుగులు అయితే రాబడతాడు టీంకి. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే వండర్ డసన్ కానీ, బ్రెవెస్ కానీ, ఇంగ్రామ్ కానీ మంచి హిట్టర్స్ వీళ్ళు. తక్కువ బాల్లో ఎక్కువ రన్స్ కొట్టే సత్తా అయితే వీళ్ళకి ఉంది. బౌలింగ్ విషయానికి వస్తే చెప్పొచ్చు మనకి రషీద్ ఖాన్ ఆల్రెడీ ఉన్నాడు. రషీద్ ఖాన్ బౌలింగ్ వేస్తే ఆల్రెడీ బౌలర్ మైండ్ లో ఒక నెగిటివ్ యాటిట్యూడ్ అయితే వచ్చేస్తుంది. సో అంటే మన ఈ పవర్ లో రన్స్ కొట్టడం చాలా కష్టం అనే థాట్ అయితే తీసుకొస్తాడు. ట్రెంట్ బౌల్ట్ మనకు తెలుసు, స్పీడ్ ఇస్తాడు, మంచి ఫాస్ట్ గా అయితే బౌలింగ్ వేసి సత్తా ఉంది. ఇది ఓవరాల్ గా ఈ టీం చూసుకున్నట్టు బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఆల్రౌండర్స్ తో చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ వచ్చి February 2, 2025 7 PM అయితే స్టార్ట్ అవుతుంది. ఇది న్యూలాండ్స్, కేప్ టౌన్, సౌత్ ఆఫ్రికాలో అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ టీం యొక్క 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే ఎంఐ కెప్టెన్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ అయితే విన్ అయింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది. బట్ ప్రిటోరియా క్యాపిటల్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ నెగ్గింది, 3 మ్యాచెస్ ఓడిపోయింది. ఇక్కడ ఎంఐ కెప్టెన్ కొంచెం ఆధిపత్యంగా ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే హెడ్ టు హెడ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో ఎంఐ కెప్టెన్ ఒక మ్యాచ్ నెగ్గితే ప్రిటోరియా క్యాపిటల్ 3 మ్యాచెస్ అయితే నెగ్గింది. ఇక్కడ ఎంఐ కెప్టెన్ కొంచెం లాస్ లో ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఎంఐ క్యాపిటల్ లాస్ట్ 8 మ్యాచెస్ లో 26 పాయింట్స్ తో ఉంది. అలాగే ప్రిటోరియా క్యాపిటల్ 8 మ్యాచెస్ లో 14 పాయింట్స్ తో ఉంది. ఇక్కడ చూసుకుంటే ఎంఐ క్యాపిటల్ కొంచెం ఆధిపత్యంలో ఉందని చెప్పుకోవచ్చు. టీమ్ కంపారిజన్ లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే ఎంఐ కెప్టెన్ వచ్చి 10 మ్యాచెస్ 70% విన్ అయిందంటే 7 మ్యాచెస్ విన్ అయింది. 171 యావరేజ్ స్కోర్, 248 హైయెస్ట్ స్కోర్, 110 లోయెస్ట్ స్కోర్. ప్రిటోరియా క్యాపిటల్ వచ్చి లాస్ట్ 10 మ్యాచ్ లో 30% విన్ అయింది, 160 యావరేజ్ స్కోర్, 214 హైయెస్ట్ స్కోర్ అండ్ లోయెస్ట్ స్కోర్ 97. ఇక ఈ పిచ్ యొక్క వెదర్ రిపోర్ట్ చూసుకుంటే కనుక ఇది న్యూలాండ్స్, కేప్ టౌన్, సౌత్ ఆఫ్రికాలో అయితే స్టార్ట్ అవుతుంది. దీని యొక్క వెదర్ రిపోర్ట్ చూసుకుంటే 89% హ్యూమిడిటీ అంటున్నారు. 1% రైన్ ఛాన్స్ అంటున్నారు. కాబట్టి రైన్ అయితే మ్యాచ్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి అందరూ మ్యాచ్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక వెన్యూ స్టాట్స్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 30% విన్ అయితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 70% విన్ అయింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 165, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 145. హైయెస్ట్ టోటల్ వచ్చి 204 ఫర్ 3 వికెట్స్, లోయెస్ట్ టోటల్ వచ్చి 106 ఫర్ 10 వికెట్స్. దెన్ హైయెస్ట్ చేజర్ వచ్చి 175 ఫర్ 2 వికెట్స్ అండ్ లోయెస్ట్ డిపెండ్ వచ్చి 202 ఫర్ 2 వికెట్స్. ఈ స్టాట్స్ ని బట్టి ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం తక్కువ పర్సెంటేజ్ విన్ అయింది. కాబట్టి టీమ్స్ మాక్సిమం టాస్ నెగ్గితే కనుక బౌలింగ్ చూస్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఈ పిచ్ లో వచ్చి పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే పేస్ బౌలర్ 68% వికెట్స్ తీస్తే, స్పిన్ బౌలర్స్ 32% వికెట్స్ తీశారు. ఇక్కడైతే కంపారిజన్ ఉంది. ఈ కంపారిజన్ బేస్ చేసుకుని మాక్సిమం టీమ్ కాంబినేషన్ లో పేస్ బౌలర్స్ కి ఎక్కువ అవకాశాలు ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఇది ఓవరాల్ గా ఈ మ్యాచ్ అనౌన్స్మెంట్ ప్రొడక్షన్. ఈ మ్యాచ్ అనౌన్స్మెంట్ ప్రొడక్షన్ బేస్ చేసుకుని ఈ టూ టీమ్స్ లో నెగ్గేది ఏ టీం అన్నది మా టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ లింక్ ని క్లిక్ చేసి మా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.